హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈ రోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏమిటి చెప్పనా, వన్ డే ట్రిప్ అనకాపల్లి అయితే వేద్దామని చూస్తున్నానండి. అసలు అనకాపల్లిలో ఏ ప్లేసులు ఉన్నాయో, లేకపోతే అనకాపల్లి దగ్గరలో ఏ ప్లేసులు ఉన్నాయో కూడా ఈరోజు మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో. అయితే మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే తీసుకోండి. ప్రజెంట్ అయితే మార్నింగ్ 9-12 అయితే అవుతుంది. ఎక్కడున్నారు అనుకున్నారు? చూడండి, మద్దిలపాలెం బస్ స్టాండ్. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. అనకాపల్లి వెళ్ళాక ఎంత టైం అవుతుందో, లేకపోతే ఏ ప్లేస్కి వెళ్ళాక ఎంత టైం అవుతుందో కూడా మీతో షేర్ చేసుకుంటాను డీటెయిల్గా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. స్టార్ట్ చేసేద్దాం, ఉమ్మేద్దాం. వచ్చే ఈ రోజు తిరిగిన ప్లేసెస్ అన్నీ కూడా ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. హే వాళ్ళు చూస్తున్నారు కదా, కరెక్ట్గా నేను మద్దిలపాలెంలో అయితే స్టార్ట్ అయ్యండి. అది ఉన్నాయి మద్దిలపాలెం బస్ స్టాండ్. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా మధ్యదారులు ఏం వస్తాయో ఏటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసేద్దామని చెప్పి అయితే ఇంక స్టార్ట్ అయిపోయానండి. ఇంకా నేను మొత్తం అంతా ఏం చూపించలేదు. నేను బిఫోర్ వీడియోలో అయితే చూపించాను వైజాగ్ టు అనకాపల్లి వెళ్ళే వే అంతా ఎలా ఉంటుంది ఏంటని కూడా. అక్కడక్కడ పాయింట్స్ మాత్రం మీకు చెప్తున్నాను అసలు నా జర్నీ ఎలా సాగిందని. నేనైతే ఎన్ఐడి ఫ్లైఓవర్ నుంచి అయితే ఇంక వెళ్ళిపోయానండి స్ట్రైట్గా. చూసాను కదా, ఈ ఎన్ఐడి ఫ్లైఓవర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దామన్నా సరే వీడియో అవ్వట్లేదండి. అసలు ఈ వీడియో ఎప్పుడైనా సరే తీసి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా ఇంకా గాజువాక్ మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. గాజువాక్ కూడా క్రాస్ అయిపోయాక ఈ అగనంపూడి టోల్గేట్ అయితే నేను బిఫోర్ ఈ వీడియో తీసింది. ఈ టోల్గేట్ అయితే ఇప్పుడు తీస్తారు కదా సమ్ కారణాల వల్ల, ఇంకా టైం అయిపోయిందని. అదిగోండి అనకాపల్లికి ఇంకా 9 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది అని చెప్పేది బోర్డు అయితే కనిపించింది కదా. ఇంకా లెఫ్ట్కి వెళ్తే విజయవాడ రాజమండ్రి అయితే వెళ్ళిపోతాం. అదే స్ట్రైట్ అనుకోండి అనకాపల్లి అయితే పోతాం. ఎందుకంటే ఇలాంటి బ్రిడ్జ్లో ఒక 2 క్రాస్ అయ్యామనుకోండి అనకాపల్లిలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఫస్ట్ బ్రిడ్జ్ క్రాస్ అయిపోయావా, ఇదిగోండి రింగ్ రోడ్ అయితే వస్తుంది. ఈ రోడ్లో ఎటు పోవాలన్నా సరే కన్ఫ్యూజనే. విజయనగరం పోవాలా లేకపోతే వైజాగ్లో దూరాలని చెప్పి కట్ట బోర్డింగ్ అని చూసుకోకపోతే చాలా బాగుంటుంది కదా రోడ్డు. ఇదిగండి ఈ బ్రిడ్జ్ కూడా క్రాస్ అయిపోతే మనకు అనకాపల్లిలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇదిగండి ఎంటర్ అయిపోయింది అనకాపల్లి కదా. వైజాగ్ టు అనకాపల్లి వీడియో అయితే చేశాను. ఈ వీడియో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. ఇక్కడ నుంచి అనకాపల్లి టూర్ స్టార్ట్ చేసేస్తున్నాను. అసలు అనకాపల్లి ఏమున్నాయి ఏంటో కూడా మీకు చూపిద్దామని చెప్పి. ఇదిగని చూసినా కదా సత్యమ్మ తల్లి అమ్మవారు అయితే టెంపుల్కి లోపలికి వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం అనకాపల్లి కూడా చాలా వరకు అయితే టెంపుల్స్, షాపింగ్ మాల్స్ మొత్తం అన్నీ కూడా చాలా బాగుంటాయండి. చూపిస్తున్నాను కదా, అన్నీ కూడా షాపింగ్ మాల్సే. చిన్నాటి నుంచి పెద్దాటి వరకు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్గా షేర్ చేసుకున్నాను. చూసినా కదా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అదే కాకుండా లలిత జ్యువెలరీస్ అవ్వచ్చు, నెక్స్ట్ కంకటాల, ఖజానా, మొత్తం సిఎంఆర్ అవ్వచ్చు. అలా డిఫరెంట్ షాపింగ్ మాల్స్ ఉంటాయి. చిన్నవైనా పెద్దవైనా అని కాదండి, మొత్తం అన్ని రకాలు కూడా ఉంటాయి. ఇదిగండి బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ మొత్తం అన్ని కూడా వైశ్రాజ్ జ్యువెలరీస్. ఇక మాటల్లోనే లలిత జ్యువెలరీస్ కూడా వస్తుంది. చెప్పాను కదా చిన్న షాపింగ్ మాల్ నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. చాలా బాగుంటుందండి రోడ్ అంతా కూడా. అందుకని చెప్పి నేను అయితే వీడియో చేశాను. చూసినా కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మన దగ్గర ఇంకా పెద్దది ఉండొచ్చు, ఇక్కడైతే కొద్దిగా చిన్న షాపింగ్ మాలే ఉంది. ఇదిగోండి రామరాజు. ఇంకా అలాగే స్ట్రైట్ రోడ్ అంతా చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకేమో కనిపిస్తున్నాయి ఏంతో అని కూడా. చూసినా కదా ఆ స్ట్రైట్ రోడ్లోనే మనం వచ్చేసాం. ఇంకా లెఫ్ట్ రైట్ ఏం తిరగలేదు. ఆ లెఫ్ట్కి వెళ్ళిపోయాం అనుకోండి మనకి అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ముందు మొత్తం అంతా కవర్ చేద్దామని చెప్పి అయితే ఇంక ఇలాగ వెళ్ళిపోతానండి. రోడ్ అంతా అసలు ఏవి కనిపిస్తున్నాయి ఏంటని కూడా. చూసినా కదా సిఎంఆర్ షాపింగ్ మాల్. లేనివైతే ఏముండవు, మొత్తం అన్ని షాపింగ్ మాల్ ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్నవి ఉండొచ్చు, కాకపోతే అన్ని రకాలు దొరుకుతాయి. చిన్నవైతే ఏంటి పెద్దవైతే ఏంటి. చూసినా కదా కేఎఫ్సీ, డిఎఫ్సీలు కూడా మొత్తం అన్ని రకాలు ఉన్నాయి. అలాగే సినిమా థియేటర్లు కూడా ఉన్నాయండి. చూసినారు కదా. ఇంక ఈ థియేటర్ కూడా చూపించుకొని అయితే ఇంక క్రాస్ అయిపోయినా ఇంకేమున్నాయి కూడా చూపిద్దామని చెప్పి. ఇదిగోండి మెయిన్ సర్కిల్ అండి. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయాం అనుకోండి మనకి బస్ స్టాండ్ మొత్తాన్ని కూడా వచ్చేస్తాయి. రిలయన్స్ డిజిటల్ కూడా వచ్చేసింది. ఇంకేమున్నట్టు కూడా చూపించాను, చూసేయండి అలాగా. అండ్ మ్యాక్స్ చెప్పాను కదా ప్రతి ఒక్క బ్రాండ్ షాపింగ్ మాల్ మొత్తాన్ని మనకు దర్శనం అయితే ఇచ్చేస్తాయండి ఈ రోడ్లో మనం వెళ్ళిపోతున్నప్పుడు. ఇంకా డీటెయిల్గా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనకాపల్లి టూర్ అని చెప్పి చూసేసేయండి. మనకి ఇలాగ వచ్చేస్తే అక్కడి నుంచి ఇలా ఎంటర్ అయిపోయాకైతే ఇది మొత్తం లోపలికి వచ్చేకైతే అయితే ఉంటుంది. అనకాపల్లి టూర్ అయ్యాకైతే అనకాపల్లి బస్ స్టాండ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇలాగైతే ఉంటుందండి. మొత్తం చిన్న ఊళ్ళ నుంచి పెద్ద ఊళ్ళ వరకు కూడా ఇక్కడ నుంచి బస్సు అయితే అవైలబుల్ ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్, నెక్స్ట్ గవర్నమెంట్ ట్రావెల్స్ కూడా. ఇదిగండి చూసినా కదా. ఇంకా దాని ఆపోజిట్లోనే పార్సల్ ఆఫీస్ కూడా ఇక్కడైతే ఉంటుంది. ఈ అనకాపల్లి బస్ స్టాండ్ కూడా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. ఈ టెంపుల్లోకి వెళ్ళకముందే ఇక్కడ స్టార్టింగ్లో షాప్లో చూస్తున్నారు కదా, చీర జాకెట్లు మొత్తం నమ్మవారి పెట్టడానికి అయితే ఇక్కడ అమ్ముతుంటారు. చూస్తున్నారా లైన్ షాప్లే మనకి. ఇదిగండి ఇక్కడ కూడా చూస్తున్నారా, అది సంగతే. ఇలా తిరిగి ఇక్కడ మనకి ఆటో స్టాండ్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళాలన్నా. అదిగండి
ఆ వేలో అయితే మనం టెంపుల్లోకి వెళ్ళిపోవడం. నేనైతే అక్కడ బండి పార్క్ చేసుకుని అయితే టెంపుల్ దర్శనానికి అయితే వచ్చేలోపు చూడండి, టెంపుల్ రెనోవేషన్ అయితే కొన్ని నెలల నుంచే జరుగుతుందంట. చూస్తున్నారు కదా, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అంతవరకు దాని ఆపోజిట్లోనే చూస్తున్నారు కదా, అక్కడైతే పెట్టారంట అమ్మవారిని. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. మనకి చూడండి స్టార్టింగ్లోనే ప్రసాద కౌంటర్ కూడా ఇక్కడే ఉంటాయి. మనకి పార్కింగ్ అని ప్రసాద కౌంటర్ కానీ చూడండి, ఇక్కడ చిన్న అమ్మవారు కూడా పెట్టారు. లోపల ఎలా ఉంటారని కూడా ఇక్కడ మొత్తం సరౌండింగ్ అయితే ఇది పరిస్థితి. ఇలా అక్కడికి కావాలంటే ముడుపులై కూడా హుండీ ఉంది కదా, అందులో అయితే వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడే డొనేషన్ కూడా ఇవ్వచ్చు, మన కొత్త టెంపుల్ కట్టడానికి డొనేషన్. ఇంకెలా వచ్చేస్తే ఇదిగోండి అమ్మవారి పాదాలు ఇక్కడైతే దర్శనం చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం అంతా దర్శనం అయితే చేసుకొని వచ్చాను. చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకోటి రెనోవేషన్ ఒకటి అవుతుంది కదా, కొద్దిగా ఖాళీగా అయితే నాకు అనిపించింది. పర్లేదు, త్వరగా అయితే అయిపోయింది దర్శనం. ప్రజెంట్ అయితే 11-18 అయితే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బొజ్జన్న కొండకి అయితే వెళ్దాం చూస్తాను. అక్కడికి వెళ్ళినప్పటికి ఎంత టైం పడుతుంది ఏంటి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియో కూడా ఒక లైక్ అయితే వేసుకోండి. నూకాంబిక టెంపుల్ కూడా మీ డీటెయిల్గా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, చూసేసేయండి. ఎంటర్ అయిపోతాం కదా, ఇంకా రెనోవేషన్ అయితే జరుగుతుంది. మొత్తం అంత కింద గచ్చంతా కూడేసరి చూస్తున్నా కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇదిగంటే రైల్వే స్టేషన్ అంతా అయితే ఇలా ఉంటుంది మొత్తం. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఎక్కి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఇటు కూడా. ఏం చూస్తున్నారా, ప్లాట్ఫామ్ 1 దగ్గర అయితే మనం ఉన్నాం కదా. ఆ పక్కన వచ్చేసి 2, 3 కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాం. అది అలాగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మంచి. అదిగండి ప్లాట్ఫామ్ 3 దగ్గరికి అయితే వచ్చేస్తుంది ట్రైన్. చిక్కు 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 అనుకుంటా అనకాపల్లి రైల్వే స్టేషన్ కవర్ చేసుకున్నప్పటికైతే నాకు ఎగ్జాక్ట్గా 11:55 అయితే అయిందండి. మన నెక్స్ట్ బొజ్జన్న కొండకి వెళ్దాం చూస్తున్నా. అక్కడికి వెళ్ళినప్పటికి ఎంత టైం పడుతుంది ఎటు కూడా చూద్దాం. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. ఇంకా డీటెయిల్గా ఈ అనకాపల్లి రైల్వే స్టేషన్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, చూసేసేయండి. హే ఆల్, ప్రజెంట్ అయితే నేను బొజ్జన్న కొండ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:21 అయితే అవుతుంది. ఇంక లోపలంతా కవర్ చేసుకొని బొజ్జన్న కొండ, లింగాల కొండ 2 ఉంటాయి. ఆ 2 కవర్ చేసుకున్నవాడికి ఎంత టైం అవుతుంది ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూస్తున్నాను. అదిగండి బీటు బొజ్జన్న కొండ. ఆ మీదకి అయితే వెళ్ళిపోతే వ్యూ అంతా అదిరిపోద్ది అనమాట. అది చూసాక లింగాల కొండకి అయితే ఇలా వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ మనం ఏంది బొజ్జన్న కొండకి వెళ్ళిపోదాం రండి. వస్తాం కదా, ఇదిగండి ఈ వ్యూ నుంచి ఈ గేట్ లోపలికి వెళ్ళిపోతే బౌద్ధులకి సంబంధించిన మొత్తం ఉంటాయి. సో లోపలికి వెళ్ళి చూసాం కదా ఎలాగున్నది ఏంటో కూడా. ఇది పక్కనే చిన్న స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ నుంచి వెళ్ళిపో టాప్ వ్యూ అది కూడా అదిరిపోద్ది. చూసారు కదా, మనం అక్కడైతే బండి పార్క్ చేసుకొని ఇలా అయితే వస్తాం. ఇలాగొచ్చి ఇదండి ఈ స్టెప్స్ నుండే అలాగ వచ్చాం మనం. అక్కడ బౌద్ధ క్షేత్రం ఉంటుంది, అక్కడ చూసుకొని ఇంకా టాప్ వ్యూ మనం చూడాలనుకుంటే ఇదిగండి ఇలా చిన్న చిన్న స్టెప్స్ ఎక్కైతే ఇలా అయితే వచ్చేస్తే మీద అయితే ఇలాగ ఉంటుంది. మనకి చూడండి తొట్లకొండ, బావికొండలో చూపించాను మీకు. ఇక్కడ బొజ్జన్న కొండ ఆ వేలు అయితే వెళ్ళి చూసాం కదా, ఇదిగండి ఇప్పుడు లింగాల కొండకి అయితే ఇలాగైతే వెళ్ళిపోవాలి. కొండకి వెళ్ళడానికి అయితే వే అంతా కూడా ఇలాగే ఉంటుందండి. చూస్తున్నారు కదా, నిర్మాణ సింగ్ ఉండి చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో. ఈ బొజ్జన్న కొండ, లింగాల కొండ ఇంకా డీటెయిల్గా మీకు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, చూసేసేయండి. ఇక బొజ్జన్న కొండ, లింగాల కొండ క్రాస్ అయిపోయాక చూసాను కదా, వచ్చిన దారిలో అయితే లంకెలపాలెం నుంచి ముచ్చలంపాలెం బీచ్కి నెక్స్ట్ ఎన్టీపీసీ కూడా చూద్దామని చెప్పి అయితే ఇంక వెళ్ళిపోతున్నానండి. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి చూసాను కదా, ఇంక ఈ బ్రిడ్జ్ మీద అయితే వెళ్ళిపోతున్నాను. ఇలా బ్రిడ్జ్ మీద సగం పాయింట్ రీచ్ అయ్యాకైతే రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుందండి. ట్రైన్ అయితే వస్తే మంచి వీడియో అయితే వస్తుంది అనుకున్నాను, కానీ ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ఇంకా అలా చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. చూసాను కదా, అదేమనుకున్నారు కంప్లీట్గా ఈ రోడ్ అంతా కూడా ఫార్మాసిటికల్ కంపెనీస్ అండి. డోరస్ అని మీకు తెలుసు కదా, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ వేలో ఉంటాయి. చూసినా కదా, మొత్తం మీకు చూపిస్తున్న అన్ని ఫార్మాసిటికల్ కంపెనీసే. ఇదిగోండి ఇంక ఈ రోడ్ అంతా కూడా చెప్పాను కదా, చూసారు కదా బోర్డు JNTU ఫార్మాసిటీ అని చెప్పి. ఇదిగండి అలాగే లోరస్ ల్యాబ్ బస్సెస్ కూడా ఎలా వెళ్తున్నాయి చూసినా కదా, కంటిన్యూస్గా ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయితే రాత్రి వరకు అలా తిరుగుతూనే ఉంటాయి 24 గంటలు కూడా. చూసినా కదా ఎంత పెద్ద పెద్ద ల్యాబ్లు ఉన్నాయో. మనం దగ్గరికి అయితే వెళ్ళి చూపించలేకపోయాం, కానీ ఇంకా దూరం నుంచి అయితే ఇంకా అలా చూపిస్తున్నాం. చూసినా కదా చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తాయండి. ఇంకెక్కడి నుంచి మీరు లంకెలపాలెం నుంచి ముచ్చలంపాలెం వెళ్ళిపోవాలనుకుంటే ఈ రోడ్లు అయితే వచ్చినట్టయితే మొత్తం ఈ కంపెనీలు అయితే దర్శనం అయితే ఇచ్చేస్తాయి. చూసారు కదా కూలింగ్ టవర్స్ కూడా. సరే ఇంకేవే కాకుండా ఇంకేమైనా దర్శనం ఇస్తాయేమో అనుకుంటే చూసుకుంటూ అయితే వెళ్ళిపోయానండి.
చూస్తున్నారు కదా. అదే కాకుండా ఈ పల్లెటూరులోంచి కూడా దగ్గరికి వచ్చాకైతే వెళ్ళిపోతాం ఇలాగా. ఇంకా డీటెయిల్గా లంకెలపాలెం నుంచి ముత్యాలంపాలెం మీరు చూడాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. అక్కడ బొజ్జన కొండ దగ్గర ఎంత 1 గంట అని చెప్పాను. ఇంక మధ్యలో తినేసి ఇంకెలా ఇక్కడికి ముత్యాలంపాలెం బీచ్కి అయితే వచ్చాను. మళ్ళీ లంకెలపాలెం నుంచి 18 కిలోమీటర్లు అంట. ఇక్కడికి వచ్చినప్పటికైతే కరెక్ట్ 3:30 అయితే అయిందండి. మొత్తం ముత్యాలంపాలెం బీచ్ అంతా ఎలా ఉంటుంది ఏంటో మీకు కవర్ చేసి చూపించి మీకు టైం ఎంత అయింది ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూస్తుండండి. అయితే అక్కడి నుంచి అయితే మనం వస్తాం కదా, ఇదిగండి చూడండి, చిన్న రివర్ వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుంది. ఎన్ని వాళ్ళు ఉన్నాయా, ఈ వాళ్ళే కాకుండా బోట్లు కూడా చూడండి ఎన్ని ఉన్నాయా. ఈ స్పెషల్ ఉన్నదని చెప్పే ఈ బీచ్కి రావడం చూపిద్దామని చెప్పి. చూస్తున్నారా, సగం ఇసుక సగం వాటర్, మొత్తం అన్ని వ్యూ అయితే అదిరిపోద్ది. ఈ ఫోటోషూట్లు వీడియో షూట్లు కూడా చాలా వరకు అయితే ఇక్కడ అవుతుంటాయండి. అలాగే చాలామంది కూడా వస్తుంటారు ఈ బీచ్కి. అలా అయితే మనం వచ్చాం కదా, ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, ఎన్ని బోట్లు ఉన్నాయి చూడండి. వాళ్ళలో కూడా అన్నీ ఉన్నాయి. అలాగే జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. అక్కడ ఏదో బోట్ ఏదో రెడీ చేస్తున్నారు, ఇంకోటి కొత్తగా అయితే కడుతూ. ఎంత పెద్ద చేపలు తీసుకొస్తుంటారో, ఎంత చిన్నమైందో. ఇప్పుడే బోట్ వచ్చిందని చెప్పాను కదా, ఫిషింగ్ బోట్. ఇంకా డీటెయిల్గా ఈ ముత్యాలంపాలెం బీచ్ అంతా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. ముత్యాలంపాలెం క్రాస్ అయిపోయాకైతే చూసినా కదా ఆ 3 గుళ్ళు. ఇంకా అక్కడి నుంచి తిక్కవనపాలెంకి అయితే వెళ్ళిపోయానండి. ఎన్టీపీసీ బ్రిడ్జ్ అంతా కవర్ చేద్దామని చూసినా కదా బోర్డు తిక్కవనపాలెం. ఇంక ఈ ఊర్లోంచి ఇలాగ వెళ్ళిపోతే మనకైతే దర్శనం అయితే ఇచ్చేస్తుంది ఎన్టీపీసీ బ్రిడ్జ్. అదిగండి చూస్తున్నారు కదా, ఈ హట్స్ అయ్యి ఇంకా లాంగ్ వ్యూలో కనిపిస్తుంది కదా మీకు బీచ్లో బ్రిడ్జ్ అంతా. ఆ బ్రిడ్జ్ ఇప్పుడు వెళ్ళి కవర్ చేసేద్దాం. చూసారు కదా, ఇలా వచ్చాకైతే ఇదిగోండి 2 వీలర్ 4 వీలర్ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవాలి. ఎండప్పుడు వస్తే హట్స్ కింద కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఇలా వెళ్ళొచ్చు మన బీచ్కి. ఇదిగండి అలా వస్తున్నారా, అటువైపే మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే అలాగే అక్కడి వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. బ్రిడ్జ్ అక్కడ స్టార్ట్ అయింది కదా, చూడండి ఎంత పొడుగు ఉంటుందో. మనకి బీచెస్లోకి ఉన్న బ్రిడ్జెస్లో ఇదేనండి బాగా లాంగ్గా ఉండే బ్రిడ్జ్ అయితే మనకి ఎన్టీపీసీ బ్రిడ్జ్. మనకి మిడిల్ ప్లేస్కి అయితే వస్తాను, మీకు చూపిస్తాను చూడండి. బ్రిడ్జ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మనకి. ఎండింగ్ పాయింట్ జూమ్ చేస్తాం చూడండి. సేమ్ మనకి పక్కన ఎలాగైతే వాటర్ పడుతుందో అటుపక్క మిడిల్లో కూడా అలాగే వాటర్ పడుతుంది చూడండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ అంతా కూడా చూడండి. ఇప్పుడే తిక్కవనపాలెంలో ఉన్న ఎన్టీపీసీ బ్రిడ్జ్ అంతా కవర్ చేసిన వాడికైతే 4:30 అయితే అయిందండి. ఇంక సరేలే వదిలి దోలు తీరిపోతుంది ఎండకదని ఇంక ఇంటికి పోదాం అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇక్కడికైతే బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. అదండి మన విశేషాలు. ఈరోజు అనకాపల్లిలో ఉన్న టూరిస్ట్ ప్లేస్లో నెక్స్ట్ తిక్కవనపాలెం బీచ్ అండ్ బ్రిడ్జ్ కూడా మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయశాన్ని. బాయ్. ఈరోజు లాగ్ చేసిన ప్రతి వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా లింక్ ఇస్తాను. ఇండివిజువల్గా మీకు కావాలనుకున్నట్టయితే చూసేసేయండి. ఎన్టీపీసీ బీచ్ బ్రిడ్జ్ మొత్తం అంతా కవర్ చేసుకున్నాకైతే ఇంకా అలా వచ్చేస్తుంటాయి. ఎన్టీపీసీ కూలింగ్ టవర్స్ అయితే కవర్ చేద్దాం, చాలా పెద్దవైతే ఉంటాయి కదా, అవి కూడా చూపిద్దాం అని చెప్పి అయితే ఇంకా ఈ వేలు అయితే వచ్చానండి. మీ అందరికీ తెలియలేదేం కాదు, ఎవరైనా కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూసినట్టుగా ఉంటుందని చెప్పి అయితే ఇంకా అలా వీడియో అయితే కవర్ చేస్తున్నాను. చూసినా కదా ఎంత పెద్ద పెద్ద కూలింగ్ టవర్స్, చాలా దగ్గర నుంచి అయితే ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుందండి. చూసినా కదా ఎంత పొడవుగా ఉన్నాయో. మొత్తం దాదాపు 5-6 కూలింగ్ టవర్లు అయితే ఉన్నాయండి. అదే కాకుండా మిషనరీ కూడా కనిపిస్తుంది. ఇదిగండి చూసినా కదా, ఈ బయట నుంచి మిషనరీ అంతా కూడా కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళి అయితే కవర్ చేయలేం కదా, ఇంకా బయట నుంచి ఏది కనిపిస్తుందో చూపిద్దాం అని చెప్పి అయితే చూపిస్తున్నాను. చూసాను కదా ఎంత పెద్ద మిషనరీ కూలింగ్ టవర్స్ అయ్యి ఉన్నాయో. ఇంకా లోపల నుంచి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే ఇంకా వేరే లెవెలే. నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి. అసలు ఇంక లోపలికి వెళ్ళి చూడాల్సిన పని లేదని మీకు బయట నుంచి మొత్తం చూపిస్తాం అన్నట్టుగా అయితే ఉంది కదా. మనకు మోస్ట్లీ ఇక్కడ నుంచే బాగా అనిపిస్తుందండి. సరే అని చెప్పి ఎన్టీపీసీ బ్రిడ్జ్ బీచ్ చూసాం కదా, ఇంకా అలాగే ఎన్టీపీసీ మొత్తం అంతా కూడా చూసాం కదా ఎలా ఉన్నది ఏంటో కూడా. ఈ వీడియో మీకు డీటెయిల్ ఇంకా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. చూసారు కదండి వన్ డే ట్రిప్ టు అనకాపల్లి వేసి ఏ టైంలో ఏ ప్లేస్లకి వెళ్ళాను ఏందో కూడా. నేను చేసిన వీడియోలో అయితే వైజాగ్ టు అనకాపల్లి వీడియో చేశాను, అనకాపల్లి టూర్ చేశాను, తర్వాత అనకాపల్లి బస్ స్టాండ్ చేశాను, నెక్స్ట్ నోకాంబిక టెంపుల్ కవర్ చేసిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడ నుంచి బొజ్జనకొండ, లింగాలకొండ, ఎలగొండ దగ్గర కూడా మీకు చూపించాను కదా. ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చాక లంకెలపాలెం నుంచి ముత్యాలంపాలెం బీచ్ వరకు ఎలగొండ దగ్గర కూడా వే అంతా మీకు చూపించాను కదా. తర్వాత ముత్యాలంపాలెం బీచ్ కవర్ చేసిన తర్వాత ఎన్టీపీసీ కవర్ చేసుకుని అయితే ఇంక ఇంటికైతే వెళ్ళిపోయానండి. కంప్లీట్గా 9 వీడియోస్ అయితే చేశాను. మీరు డీటెయిల్గా ప్రతి ఒక్క వీడియో చూడాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి.
అదండి ఈరోజు మన విజయసాయిలో వన్ డే ట్రిప్ టు అనకాపల్లి వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయో కూడా మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసాయి. బాయ్.